హాయ్ అండి, నమస్తే. నేను మన ఆటో డ్రైవర్ అన్న గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇంకా ఒక వీడియో మీకు ప్లే అవుతుంది. వీలైతే ఆయన గొంతు కూడా మీకు వినిపిస్తా. రాలేని పరిస్థితుల్లో మీరు వీడియో చేయండి, మీకు టాపిక్ చెప్తాను. అది ఆటో డ్రైవర్ అన్న వీడియో యాదిరిగుట్టది. ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఈ ఫ్రీ బస్ వచ్చినాక వాళ్ళకు విలేజ్లలో ఏదైతే ఇబ్బంది పడుతుండ్రో ఆ వీడియో మాత్రం అతను తీసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు నచ్చింది ఏంటంటే, చాలా మటుకు ఆయన ఏజ్ ఉన్న అబ్బాయిలు తిని తిరుగుకుంటా ఎంజాయ్మెంట్ చేసే వయసులలో అతను ఆటో నడిపించుకుంటా ఆయన ఫ్యామిలీని నడిపించే టైంలలో ఈ ఫ్రీ బస్ వచ్చేసేసి అతనికి జరుగుతున్న ఇబ్బంది గురించి అతను వీడియో తీసిండు. నాకు అది నచ్చింది. మీ అందరితో షేర్ చేద్దామనే ఉద్దేశంతోనే వీడియో తీస్తున్నాను. గవర్నమెంట్ ఏ ఆలోచనతో తీసిందో తెలియదు, కానీ ఎవరికైతే ఇబ్బంది జరుగుతున్నదో వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. ఫ్రీ బస్ అనేది అంత ప్రాబ్లం అయిన వాళ్ళకి తెలుసు, ప్రాబ్లం కాని వాళ్ళకి మాత్రం అది చాలా వరకు నయమే. ఎందుకంటే నేను గవర్నమెంట్కి కూడా మన ఆటో డ్రైవర్లకు కూడా ఒక విషయం ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది అయితే అక్క చెల్లెలు కానీ అమ్మాయిలు కానీ ఎక్కడైతే పని పోవడం కానీ స్కూల్స్ కాలేజీకి వెళ్తుండ్రో మీరు కూడా గమనించాలి. గవర్నమెంట్ కొద్ది మనకు కూడా ఆదాయం చేసినట్టే అని మీరు కూడా కొద్ది ఆలోచించవచ్చు. మీకు లాస్ అయిందని అనట్లేదు నేను, అయింది, మీకు కూడా లాస్ అయింది. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు మీ ఇద్దరు అక్క చెల్లెలు కానివ్వండి, అమ్మ ఎక్కడికైనా జాబ్కి వెళ్తుంది అనుకోండి, ఇప్పుడు అదే ఫ్రీ బస్సులో వెళ్తుంది కదా. మీకు ఫ్రీ బస్ లేనప్పుడు మీ అక్క చెల్లెలు కానీ అమ్మలకు కానీ తక్కువ రోజు 20 నుంచి 50 రూపాయలు అనుకున్న నెలకు ఒక్కొక్కరికి అందరికీ కలిపి ముగ్గురికి కూడా 6,000 మినిమం 5-6 వేలు అయితే ఖర్చు అవుతుండే. అది మీకు సేవ్ అయినట్టే కదా. కాబట్టి మీరు కూడా ఇట్లా కూడా ఆలోచన చేసుకొని, అరే మనకు కొద్ది అమౌంట్ సేవ్ అయిందని కూడా అట్లా కూడా అనుకోవచ్చు. మీకు లాస్ అవుతుంది కాదంటలేను, మీ బాధ నాకు అర్థమైంది కాబట్టి ఈ వీడియో మీకోసమే తీస్తున్నాను. దయచేసి గవర్నమెంట్ ఆటో డ్రైవర్ల గురించి ఏదో కొత్త ఆలోచన అని చెప్పి చాలా మటుకు డిస్కషన్ జరిగింది, కానీ ఇప్పటివరకు ఏం ఆలోచనలు అవి రాలేవు ఆటో డ్రైవర్ల గురించి. దయచేసి ఆటో డ్రైవర్ల గురించి ఏదైనా కొత్త ఆలోచన తీసుకొచ్చి వాళ్ళకు కూడా మంత్లీ ఏదైనా అమౌంట్ ఇచ్చి, లేకపోతే మీ ఆలోచన ప్రకారం ఏం స్కీమ్ తీసుకొస్తారో వాళ్ళకు కూడా జీవనాధారం కోసం ఏదో ఒకటి కంపల్సరీ సోర్స్ ఉండాలి. కాబట్టి ఇది ఒక్కటి నా తరపు నుంచి ఆటో డ్రైవర్ అన్నదమ్ముల నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి. ఓకే, థ్యాంక్ యూ.